ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావటానికి కారణం ఏంటి? సింపుల్ గా ఒకటి ఆన్సర్. అసలు ఈ రెండు దేశాలు కూడా చర్చలకు సానుకూల దృక్పథంతో రాలేదు. ఒకరిపై ఒకరు అపనమ్మకంతోనే చర్చలకు కూర్చున్నారు. అందుకే సంధి షరతులపై సుదీర్ఘంగా చర్చించినా ఎలాంటి అవుట్కమ్ లేకుండానే అమెరికా ఇస్లామాబాద్ నుంచి వెనుతిరిగింది. మరిప్పుడు ఏం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ? సంధి చర్చలు విఫలం. ఇక సమరం మరింత ముదురుతుందా? కాల్పుల విరమణకి ఇది చేటు చేస్తుందా? అసలు చర్చలెందుకు ఫలించలేదు? పరస్పర అపనమ్మకమే ఈ పరిస్థితికి కారణమా? ఇస్లామాబాద్లో పాక్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు విఫలమయ్యాయి. అమెరికా, ఇరాన్ తమ షరతులకు అంగీకరించడం లేదని ప్రకటిస్తే ఇరాన్ అసలిక భవిష్యత్తులోనూ చర్చలు ఉండవంటూ ప్రకటించింది. దీంతో తరువాత ఏంటనే ఆందోళన తీవ్రస్థాయిలో ఉంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ ఈ విషయంలో అమెరికాదే తప్పంటూ మాట్లాడారు. ఇరాన్ చాలా నమ్మకంతో చర్చలు ఫలప్రదంగా జరగాలనే బలమైన ఉద్దేశంతో రాగా అమెరికా మాత్రం తమలో విశ్వాసం నెలకొల్పలేదని గాలిబాఫ్ చెప్పారు. అయితే అమెరికా ప్రతినిధులు అసలు ఇరాన్ ఏం కోరుకుంటుందనేది తెలుసుకున్నారంటున్నారు. ఈ తరుణంలోనే ఇప్పుడు భారత్ మీడియేషన్ చేస్తే చర్చలు ఓ కొలిక్కి వస్తాయనే ప్రచారం ఊపందుకుంది. నిజానికి మన దేశం గల్ఫ్ వార్ త్వరగా ముగియాలనే కోరుకుంది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం కోసం ఇంతవరకు ఎవరూ కన్స్ట్రక్టివ్ గా కోరింది లేదు. ఇరాన్ కి ఉన్న సామీప్యతల దృష్ట్యా పాకిస్తాన్ ని అమెరికా, ఇరాన్ రెండు మధ్యవర్తిగా కోరుకున్నాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ కీలక విషయాల్లో ఎవరూ తగ్గకపోవడంతోనే ఇస్లామాబాద్ చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపేయాలని, యురేనియం శుద్ధి చేయడాన్ని ఆపేయాలని, భవిష్యత్తులో అణ్వాయుధాలు తయారు చేయబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది. అందుకు టెహ్రాన్ సుముఖంగా లేదు. అలాగే హర్మూజ్ జలసంధిపై పర్యవేక్షణాధికారం తనకు ఉండాలన్న ఇరాన్ వాదనతో అమెరికా విభేదించింది. ఇది అంతర్జాతీయ జలమార్గంగానే ఉండాలనేది అమెరికా వాదన. తమపై విధించిన ఆంక్షలను తొలగించాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా ఇరాన్ డిమాండ్ చేసింది. దీనికి కూడా అమెరికా ఒప్పుకోలేదు. ఇరాన్ ఆచరణ సాధ్యం కాని హామీలు అడిగిందని అమెరికా అంటే, యుద్ధంలో సాధించలేని దాన్ని చర్చల్లో సాధిద్దామని అమెరికా ప్లానేసిందని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు భారీగా తలెత్తే అవకాశముంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని అణు మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడే ప్రమాదముంది. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు తిరిగి ప్రారంభం కాకపోతే చమురు రవాణా నిలిచిపోయి ఇంధనం ధరలు భారీగా పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మరింత నష్టపోతాయి. అలానే యుద్ధం పూర్తి స్థాయికి చేరడం, ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముంది.